హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఎగ్ బోండా చేద్దామనైతే 8 గుడ్లనైతే ఉప్పేసైతే ఉడకబెట్టుకున్నాను. ఈలోగైతే శనగపిండికి అందులో ఉప్పు, కారం, కొంచెం వాము, తినే సోడా, రుచికి సరిపడినంత కారము, చికెన్ మసాలా ఇవన్నీ వేసైతే కలుపుకున్నాననమాట. ఇంకా ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని, ఇంకా ఇప్పుడైతే ఎగ్ పొట్టు తీసేసి, ఎగ్‌కి అన్నిటిని ఘాట్లు పెట్టేసి, దాన్నైతే ఇలా కట్ చేసేసుకున్నాననమాట. ఎందుకంటే ఫుల్ ఎగ్ అయితే మనకు నూనెలో వేయంగానే చిల్లుతుందనమాట. ఇలా హాఫ్ ఎగ్‌తోనే చేశాననమాట నేనైతే. నాకు ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఫుల్ ఎగ్ ఏసినప్పుడు పటపటా చిల్లేసిందనమాట. ఇంకా ఇలా శనగపిండిలో ముంచుకుంటూ డీప్ ఫ్రై ఆయిల్‌లో అయితే వేయాలండి. చిన్న మంట మీద చేసుకుంటూ ఇలా కాలిన తర్వాత అయితే అన్నిటిని తీసేసుకొని ఇలా వచ్చేస్తాయన్నమాట. వీటినైతే ఇప్పుడు కాటు పెట్టుకొని ఉల్లిపాయలు, కొంచెము కొత్తిమీర, పుదీనానైతే ఇలా కట్ చేసి స్టఫ్ చేసుకోవాలండి బోండా మధ్యలో. పైనుంచైతే నిమ్మకాయ, కొంచెం మిరియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని ఇలా పిల్లలకిస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది. కావాలంటే చూడండి.